ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు లేదా విమాన ప్రయాణాల్లో తలెత్తే సమస్యలు తరచూ వైరల్ అవుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల లేదా వాతావరణ కారణాల వల్ల ప్రయాణికులు తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ముంబై నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికే తిరిగి మళ్లీ ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్ ముంబైలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దించేశారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని ఎయిర్ ఇండియా సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎయిర్పోర్ట్లో నిలిచిపోయిన ప్రయాణికులకు మరో విమానంలో లండన్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే సదరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే వారికి తిరిగి నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులు చెప్పారు. ఒకవేళ విమాన ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని మరో రోజు ప్రయాణించాలనుకుంటే అందుకు అవసరమైన ఏర్పాట్లు సైతం చేసేందుకు ఎయిర్ ఇండియా సిద్ధంగా ఉందని ఆ సంస్థ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది సంక్షేమానికి ఎయిర్ ఇండియా సంస్థ తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అయితే గతేడాది ఇదే తరహా సంఘటన ఎదురైందని ఎయిర్ ఇండియా సంస్థ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముంబై నుంచి లండన్ బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. ఆ క్రమంలో విమానంలోని ఎడమవైపు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తిందని, దీంతో విమానాన్ని మళ్లీ ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సంస్థ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే దాదాపు ఇలాంటి ప్రమాదమే ఎయిర్ ఇండియా విమానానికి మరోటి చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన సమయంలో పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే టేకాఫ్ను నిలిపివేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం బుధవారం ఉదయం గోవా నుంచి ముంబైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. డబోలిం విమానాశ్రయంలో ఉదయం 6:45 సమయంలో టేకాఫ్ కోసం రన్వే పైకి వెళ్లింది. ఆ సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానం టేకాఫ్ను రన్వే వద్ద నిలిపివేసినట్లు విమానాశ్రయంలో సీనియర్ అధికారులు తెలిపారు. ఏదేమైనా తరచుగా ఇలాంటి విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.